బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కవిత లేఖపై చర్చ జరుగుతున్న వేళ కవిత మరోసారి స్పందించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ఇంటి ఆడబిడ్డలపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా అంటూ విరుచుకుపడ్డారు. తన మీద పడి ఏడిస్తే ఏమొస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని అన్నారు కవిత. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలంగాణ చీర వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. చేసిన వ్యాఖ్యలను ఒకసారి చూస్తే, ఒకవైపు నేను పార్టీలోనే ఉంటాను అని చెప్తూనే మరోవైపు కొత్త పార్టీ ఏర్పాటు చేస్తా అనేటువంటి సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే గత కొద్ది రోజుల కిందట లేఖ రాసిందో కవిత, ఆ లేఖకు సంబంధించి ఎవరు ఆ పార్టీ నుండి బయటికి ఆ లేఖను పంపించారో ఖచ్చితంగా నాకు తెలియాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కవిత. మరోవైపు పార్టీ సోషల్ మీడియాలో కూడా ఇష్టానుసారంగా రాతలు రాస్తున్నారు. ఒకవైపు నేను పార్టీలో కొనసాగుతూనే ఉన్నాను, అయినా కానీ ఈ విధంగా వ్యవహరించడం ఏంటి అని చెప్పి కూడా కవిత ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే గత కొద్ది రోజుల కిందట ఈ జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ అనంతరం జరిగినటువంటి పరిణామాలు, వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిపైన కూడా కవిత ఈరోజు కాసేపటి కిందటే స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పార్టీలో ఏదైతే నాకు ఒకరే బాస్, కేసీఆరే బాస్, ఏదైతే ఆ రోజు చేసినటువంటి పోరాటాలను మర్చిపోయి కూడా ఈరోజు పార్టీలో ఉన్న నేతలు వ్యవహరిస్తున్నారు అని చెప్పి కవిత ఈ సందర్భంగా చెప్పింది. అంటే ఇది కూడా మనం గమనించాలి. ఇందులో గత కొద్ది రోజుల కిందట ఏదైతే వివిధ విచారణల సందర్భంగా ఇటు పార్టీలో కొంతమందికి నోటీసులు, ఎంక్వైరీ కమిషన్లు ఇచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశంలో అంటే మరొకసారి కాళేశ్వరం విచారణకు జూన్ 5న హాజరు కావాల్సిందిగా కేసీఆర్కి నోటీసులు అందించినా కానీ పార్టీ నేతలు ఎందుకు స్పందించలేదు అని చెప్పి కూడా కవిత ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు పార్టీలో కొనసాగుతాను అని చెప్తూనే మరోవైపు సామాజిక తెలంగాణ కూడా నా లక్ష్యం అని చెప్పి కూడా కవిత చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ లేఖను బయటికి ఏ విధంగా ఎవరు లీక్ చేశారు, గతంలో కూడా నేను అనేక సందర్భాల్లో కూడా లేఖలు రాశాను, లేఖలు చదివి కేసీఆర్ చించి వేసేవారు, కానీ ఈసారి మాత్రం ఈ లేఖ బయటికి ఎలా వచ్చింది ఏంటి అనేది మాత్రం చెప్పాలి అని చెప్పి కవిత డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే నాపై ఆరోపణలు వచ్చినప్పుడు నేను జైలుకు వెళ్ళేటప్పుడు నా పదవికి రాజీనామా చేస్తానని చెప్పినప్పటికీ కూడా నన్ను వద్దు అని చెప్పి వారించి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే నేను ఆ రోజు జైలుకు వెళ్ళేటప్పుడు నేను రాజీనామా చేయకుండానే వెళ్ళాను అని చెప్పి కూడా కవిత చెప్పింది. అయితే ఈ అంశాన్ని కూడా మనం పరిశీలిస్తే ఏదైతే ఈ గత కొద్ది రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇటు బీజేపీ పార్టీకి గంపగుత్తగా ఇటు బీఆర్ఎస్ పార్టీని అప్పగించే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి కూడా ఒక ఆరోపణ చేయడం జరిగింది. పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పరిశీలించి నేను చెప్తున్నాను, నా జోలికి మాత్రం ఎవరూ రావద్దు, వస్తే మాత్రం నేను ఖచ్చితంగా సమాధానం చెప్తాను అని చెప్పి ఒకవైపు పార్టీకి హెచ్చరికలు జారీ చేస్తూనే మరోవైపు కేసీఆరే నా నాయకుడు, ఇక నాకు పార్టీలో ఎవరు నాయకులు లేరు అని చెప్పి కూడా కవిత చేసినటువంటి వ్యాఖ్యలు మనం గమనించాలి. ఈ వ్యాఖ్యలను కూడా మనం చూస్తే నేను కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే పనిచేస్తాను, నాకు ఎవరు బాసులు లేరు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా కవిత చెప్పినటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే అంటే ఒకవైపు పార్టీలో కొనసాగుతాను అంటూనే మరోవైపు ఏదైతే సామాజిక తెలంగాణ సాధించాలి, గతంలో కేసీఆర్ కొంత ప్రయత్నం చేశారు, రానున్న రోజుల్లో ఈ సామాజిక తెలంగాణ అనే నినాదంతో ముందుకు వెళ్తే బాగుంటుంది అని చెప్పి కూడా కవిత సూచిస్తున్నటువంటి పరిస్థితి. అంటే సామాజిక తెలంగాణ అని చెప్పి గత కొద్ది రోజులుగా మనం చూస్తే కవిత పలు సందర్భాల్లో బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఇటు ధర్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా చాలా రోజుల నుండి కూడా ఉద్యమాలు చేస్తుంది. మరోవైపు తెలంగాణ జాగృతి ఎన్నికల ముందు పూర్తిగా కూడా అంతా కంప్లీట్గా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా చూసుకుంటే తెలంగాణ జాగృతిని రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాక్టివేట్ చేస్తున్నారు. ఇక మరోవైపు గత కొద్ది
రోజుల కిందటే సింగరేణికి సంబంధించి ఏదైతే కార్మిక సంఘాలు ఉంటాయో వాటిలో కూడా ఈ జాగృతి సంఘాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆ సింగరేణి ప్రాంతానికి సంబంధించి కోఆర్డినేటర్లను కూడా నియమించినటువంటి పరిస్థితి. అంటే ఒకవైపు పార్టీలో కొనసాగుతాను అంటూనే మరోవైపు ఇటు జాగృతిని కూడా యాక్టివేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు సామాజిక తెలంగాణనే నా నినాదము అని చెప్పి కూడా కవిత చెప్తోంది. మొత్తంగా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ గమనిస్తే ఒకవైపు పార్టీలో ఉంటాను అంటుంది, మరోవైపు పార్టీలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తాను అనే ఇండైరెక్ట్ సూచనలు కూడా ఈరోజు జరిగినటువంటి చిట్చాట్ సందర్భంగా వెల్లడించినటువంటి అంశాలు. వీటన్నిటిని మనం చూస్తే ఒకవైపు నేను పనిచేస్తే పార్టీలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాను, ఖచ్చితంగా ఈ లేఖను ఎవరైతే బయటికి విడుదల చేశారో వారిని ఎవరు ఏంటి అనేది కూడా ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది అని చెప్పి కూడా కవిత డిమాండ్ చేస్తుంది. మరోవైపు నాపై ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇది కూడా నేను చూస్తూ సహించను అని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రైట్. వేణు ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తే పార్టీలోనే కుట్రపూరితంగా ఓడించారని కవిత ఆరోపించారు. అసలు పార్టీలోని కుట్రలు ఉన్నాయా, లేకపోతే పార్టీలో ఓడిపోవడానికి గల కారణాలేంటి, వాళ్ళ పార్టీ నేతలే ఓడించారు అని ఇక్కడ కవిత ఆరోపించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించండి. ముఖ్యంగా ఏదైతే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలుపొందారు, కానీ కవిత మాత్రం ఓడిపోయింది. అప్పుడు కూడా నన్ను కావాలి అని చెప్పి ఒక రకంగా కావాలనే ఓడగొట్టారు అనేటువంటి ఆరోపణ కూడా ఈరోజు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణలో రెండోసారి ఏదైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే ముందు తెలంగాణ వ్యాప్తంగా కూడా కేసీఆర్ అన్ని ప్రాంతాల్లో కూడా ఎమ్మెల్యే స్థానాలు భారీ ఎత్తున గెలిచారు. అయితే అదే సందర్భంలో గెలవాల్సినటువంటి నిజామాబాద్ ఎంపీకి సంబంధించి చూసుకుంటే కవిత ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ నన్ను కావాలనే ఓడించారు అనేది కవిత చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నాకు ఆ ఎంపీగా రెండోసారి అవకాశం రాకుండా చేశారు, కావాలనే పార్టీలో ఉన్నటువంటి నేతలే కుట్రలు పన్ని నన్ను ఓడించేలా చేశారు అని చెప్పి కూడా కవిత ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత కుమ్ములాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడు కూడా బహిర్గతంగా ఎవరు కూడా చర్చించుకోలేదు. ముఖ్యంగా జాతీయ పార్టీలో అయితే ఎవరికి వారు బహిరంగంగా ప్రకటిస్తూ ఉంటారు, కానీ ఇది ప్రాంతీయ పార్టీ కావడం, ముఖ్యంగా కేసీఆర్ ఉద్యమ పార్టీ కావడంతో అప్పుడు నేతలు ఎవరు కూడా ఎందుకు ఏంటి అనేది కూడా ఎవరు కూడా బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అయితే ఇప్పుడు తాజాగా కవిత చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో, నన్ను నిజామాబాద్ ఎంపీగా కావాలనే ఓడించారు అని చెప్పి ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు అన్ని ఎమ్మెల్యేలు గెలిచి కూడా నేను గెలవలేకపోవడానికి గల కారణం నాకు వెనుక కుట్ర జరిగింది అని చెప్పి కవిత ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ.